సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు ఇదేనా సరైన సమయం అంటూ కూడా ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి తిరుమల కేవలం పుణ్యక్షేత్రమే కాదని ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక చిహ్నమని కూడా పేర్కొన్నారు. తిరుమల లడ్డు కేవలం మిఠాయి మాత్రమే కాదని అది అందరిలో ఉండే భావోద్వేగం అని అన్నారు. ఇక ఒక పవిత్రమైన తిరుమల లడ్డూను ఆప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు ముఖపరిచయం లేని వాళ్లకు కూడా పంచుతామని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలను సందర్శిస్తున్నారని, అలాంటి సనాతన భావాలు, ఆచారాలను ఎగతాళి చేస్తే హిందువులకు ఎంతో ఆవేదన కలుగుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసినట్లవుతోందని అన్నారు. సనాతన ధర్మం కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయడానికి ఇదేనా సరైన సమయం అంటూ కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ అయితే వైరల్గా మారింది. ఇక తిరుమల పవిత్రతను కలుషితం చేసిన వ్యవహారాన్ని ప్రస్తుతం ఉన్న బోర్డు ఒక పాఠంగా తీసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. భక్తుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సరఫరాదారులు ఎవరైనా సరే ఒక పదవి లేదా హోదా మాదిరిగా కాకుండా కోట్లాది మంది భక్తులకు దైవ సేవ చేసే అవకాశంగా భావించాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యకలాపాలన్నీ కూడా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఇక ఈ విధంగా కూడా శ్రీవారి ప్రసాద విశిష్టతను వివరిస్తూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గానే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చేటువంటి ప్రసాదం లడ్డు, ఆ లడ్డూలో కూడా ఇటు సిట్ బృందం కూడా దాని మీద అయితే విచారణ చేసిన తరువాత దీంట్లో ఇటు డెఫినెట్గా కూడా సప్లై చేసిన నెయ్యి అయితే ఉందో అది కలుషితం అయిందంటూ కూడా ఇప్పుడు తెలపటం జరిగింది. దానికి నోటీసులు కూడా పంపించడం జరిగింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేయడం కూడా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ను కూడా మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, పవన్ కళ్యాణ్ ట్వీట్ గురించిన డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలంగా కూడా సనాతన ధర్మ పరిరక్షణ అనే అంశంలో పవన్ కళ్యాణ్ కాస్త గట్టిగా తన వాణి వినిపిస్తూ వస్తున్నారు. ఆ తిరుమల వ్యవహారానికి సంబంధించి తిరుమలలో లడ్డు ఏదైతే అది కల్తీ నెయ్యి వాడారో లడ్డూకు సంబంధించి, అలాగే తిరుమలతో పాటు ఇతర దేవాలయాల్లో కూడా లడ్డూలు కల్తీ అయ్యాయి, ప్రసాదాలు కల్తీ అయ్యాయి అనే ఆరోపణలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తిరుమల కాలినడకన వెళ్ళటం, అదేవిధంగా జనసేన డిక్లరేషన్ పేరుతో ఆయన తిరుమలలో ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి డిక్లరేషన్ ప్రకటించడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాత నుంచి కొన్నాళ్ల పాటు దీని గురించి అయితే మాట్లాడలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సిబిఐ అధికారులతో కలిపి ఒక ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ను రద్దు చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ విచారణ అనేది కల్తీ లడ్డూకు సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి విచారణ అనేది వేగవంతంగా జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికీ టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి నోటీసులు కూడా వెళ్లడం జరిగింది. అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి జవహర్ రెడ్డి కానీ అలాగే మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాజాగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటూ కూడా ఒక పోస్ట్ చేశారు నిన్న మధ్యాహ్నం. అంటే హిందూ ధర్మానికి సంబంధించి గత కొంతకాలంగా కూడా ఆయన హిందూ దేవాలయాలు తిరగడం, అదేవిధంగా అటు మనం కేరళ వెళ్ళడం చూసాము, అదేవిధంగా తమిళనాడు వెళ్ళడం చూసాం, అవన్నీ కూడా చూసాం. ముఖ్యంగా బీజేపీని దగ్గర చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీకి మరింత దగ్గర అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు హిందూ ఓటు బ్యాంక్ కూడా పవన్ కళ్యాణ్ వైపు ఎక్కువగా చూస్తుంది. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీకి బలమైన నాయకత్వం చూసుకుంటే పవన్ కళ్యాణ్ మాత్రమే కనపడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో తన వాణి అనేది బలంగా వినిపిస్తే ప్రజల్లోకి మరింత బలంగా వెళ్ళవచ్చు అనే వ్యూహం కూడా కనపడుతుందనే అభిప్రాయాలు అయితే వినపడుతున్నాయి. ఇక వెంకట్, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు తొందరలోనే జరగనుందని భావించాలా ఇక ఈ ట్వీట్ తర్వాత? ఖచ్చితంగా దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ లీడ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోకపోవచ్చు, ఎందుకంటే చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా. కాకపోతే వాళ్ళు వెనక నుండి పవన్ కళ్యాణ్ కు సహకరించే అవకాశాలు అయితే ఉన్నాయి. అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించి అంటే హిందూ ఓటు బ్యాంక్ ఎక్కువగా టార్గెట్ చేసుకునే బీజేపీ దీనికి సంబంధించి పరిరక్షణ బోర్డును కూడా అవసరమైతే ఏర్పాటు చేయనుందా, ఒకవేళ ఏర్పాటు చేస్తే మాత్రం అందులో పవన్ కళ్యాణ్ కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా ఉండవచ్చు అనేది అయితే ప్రధానంగా వినపడుతూ వస్తుంది. మరి అదే బీజేపీ అంటే బీజేపీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎన్నికలు వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి మరి దీనికి సంబంధించి తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారా ఏంటనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఈ మధ్య కాలంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కూడా ఏదైతే నెయ్యి సప్లై చేశారో అది
కలుషితమైన నెయ్యిగా కూడా గుర్తించడం జరిగింది. ఇక దీని మీద కూడా ఇటు టీటీడీ మాజీ చైర్మన్కి నోటీసులు ఇవ్వటము జరిగింది. ఇక ఇచ్చిన తర్వాత ఈ నెలలో కూడా విచారణకు హాజరవ్వాలని చెప్పడం జరిగింది. అయితే ఇక ఆ తర్వాత కూడా అసలు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కలుషితమైన అంశం బయటకు వచ్చిన వెంటనే కూడా, అంటే దాని మీద ఆరోపణలు వచ్చిన వెంటనే కూడా ఇది పెద్ద ఎత్తు సంచలనంగా మారింది. ఇక ఆ సంచలనంగా మారిన తరువాత కూడా దీని మీద అయితే సిట్టు వేయటము, సిట్టు వేసిన తర్వాత దర్యాప్తు చేయటం. ఇక ఆ తర్వాత కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కాదు, మిగిలిన దేవాలయాల్లో కూడా ఇదే విధంగా కలుషితమైన నెయ్యి కానీ ఇలాంటివి సప్లై అవుతున్నాయి. మిగిలిన దేవాలయాల్లో కూడా దేవుడి ప్రసాదాలను ఈ విధంగా కూడా కలుషితం చేస్తున్నారు, కల్తీ నెయ్యిని కానీ లేకపోతే కల్తీ పదార్థాలను కానీ వాడుతున్నారు అంటూ కూడా దీని మీద అయితే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి దేవుడికి సమర్పించేటువంటి దేవుడు ప్రసాదంగా స్వీకరించేటువంటి తిరుపతి లడ్డు ఈ విధంగా కూడా కలుషితమైందన్న ఆధారాలను కూడా సేకరించిన తరువాత అయితే ఇప్పుడు ఈ అంశం మీద అయితే సనాతన బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి పరిరక్షణ కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం అంటూ కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అయితే తొందరలోనే మనం చూసినా కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు మోదీతో కానీ అమిత్ షాతో కానీ ఆయన తొందరగా వెళ్ళి భేటీ అవ్వగలరు. పవన్ కళ్యాణ్కి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఇప్పుడు కేంద్రంలో. సో తొందరలోనే పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద దృష్టి సారించి దీనికి ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంట్లో పవన్ కీలకంగా కూడా వ్యవహరించనున్నారు అనేది మాత్రం ఈ ట్వీట్ తర్వాత అర్థమవుతూ ఉంది.